కారులో వెళ్ళే జీవితం కన్నా ఆసుపత్రికి వెళ్ళని జీవితమే సౌకర్యవంతమైన జీవితం. అందుకే మన పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. బయటి మనుషుల దగ్గర నీ భాగస్వామి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఒకరిపై ఒకరు ఎప్పుడూ కూడా గౌరవంగా ఉండాలి. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గొడవ లేని ఇళ్ళు, విత్తనం లేని పండ్లు ఉండవు. గొడవ భార్యాభర్తల మధ్య ఉంటే అల్లరిలా ఉంటుంది. ప్రపంచానికి తెలిస్తే అల్లరిపాలవుతుంది. బాధలో అయినా సంతోషంలో అయినా, డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా నేస్తం అని తోడుండేవాళ్లే నీ నిజమైన స్నేహితులు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. నేను గొప్ప అని చెప్పుకోవడం ప్రారంభమైతే పతనం దగ్గరలోనే ఉన్నదని అర్థం. గొప్పలు చెప్పడం ఆపి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అనుకున్న లక్ష్యాలు వాటికవే మన ముందుకొచ్చి వాళ్తాయి. ఉన్నత శ్రేణి జీవితం, సాధారణ జీవనం రెండూ ఒకటే. పదవీ విరమణ తర్వాత బంట్రోత్ కూడా పలకరించకపోవచ్చు. విజయం ఒక రుచికరమైన వంట లాంటిది. సహనం, తెలివితేటలు, జ్ఞానం మరియు అనుభవం దానికి కావలసిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయడం అనేది ఉప్పు లాంటిది. ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్ని రుచికరంగా చేస్తుంది. రావణ బ్రహ్మం లాంటి వారే కుటుంబం తోడు లేక ఓటమి పాలయ్యారు అంటే ఇక సామాన్య ప్రజలం మనమెంత, మన బ్రతుకులెంత. అందుకే అందరం కలిసి ఉందాం, విజయాలు సాధిద్దాం. ఎప్పుడైతే మన కుటుంబం మనకు దూరం అవుతుందో అప్పుడు మనం బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితో సమానం. కాబట్టి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా కుటుంబాన్ని మాత్రం విడవకుండా ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో అనుకున్న దానిని తొందరగా సాధించగలము. గుడ్డిగా ప్రేమించి ఎవరిని గుండెల్లో పెట్టుకోకూడదు. అతిగా నమ్మి ఎవరిని నెత్తినా పెట్టుకోకూడదు. గుడ్డిగా ప్రేమించడం, అతిగా నమ్మి నెత్తిన పెట్టుకోవడం రెండూ ప్రమాదమే. గుడ్డిగా నమ్మి ప్రేమిస్తే గుండెల మీద తంతారు. అతిగా నమ్మి నెత్తిన పెట్టుకుంటే కిందికి తొక్కుతారు. అబద్ధం చెప్పడం అనేది మంచినీళ్లు తాగినంత సులువు, కానీ నిజం దాచడం అనేది మరుగుతున్న నీళ్లు తాగడం అంత కష్టం. ఇది నిజం. కుటుంబం అంటే మనుషులు కలిసి ఉండటం కాదు, ఆ మనుషులు ప్రేమానుబంధాలతో కలిసి ఉండటం. మీ ఆనందానికి మీరే బాధ్యులు. ఇతరులు మిమ్మల్ని సంతోషపరుస్తారని ఆశిస్తే మీరు తప్పక నిరాశ చెందాల్సి వస్తుంది. ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే ఇతరుల సహాయాన్ని స్వీకరించండి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుర్మార్గుడి సహాయాన్ని స్వీకరించవద్దు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు లేదా బ్రతకడానికి చేసేది సహాయం, పోయాక తెలిపేది సంతాపం. సంతాపం కన్నా సహాయం మిన్న. ఒక వర్షపు చుక్క సముద్రాన్ని నింపదు, ఒక ఓటమి నీ గెలుపును ఆపదు. ప్రయత్నమే గెలుపుకు తుదిమెట్టు. ప్రయత్నించి నీ గెలుపుకు చెక్ పెట్టు. మూర్ఖత్వానికి ముందు చూపు ఉండదు, మందు ఉండదు. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ సాగండి. జీవిత అర్థం, పరమార్థం ఒక చిరునవ్వే. భర్తలను మోసం చేసే భార్య యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వారు తమ భర్తను ఎన్నడూ గౌరవించరు. అదీగాక వారిని ఎంతో చులకనగా చూస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తన భర్త యొక్క గౌరవాన్ని దిగజారుస్తారు. భర్త వద్దు అని హెచ్చరించినప్పటికీ కూడా పరపురుషునితో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది.